మైనర్స్ పై డ్రైవింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. నిన్న స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు 267 మంది మైనర్స్ ని పట్టుకున్నారు. వారి బైక్లను సీజ్ చేశారు. బేగంపేట్ ట్రాఫిక్ పిఎస్ లో మైనర్ల పేరెంట్స్ కు స్పెషల్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు పోలీసులు. వెహికల్స్ నడిపే మైనర్లకు వణుకు పుట్టిస్తున్నారు పోలీసులు. స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. నిన్న ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ లో ఏకంగా 267 మంది మైనర్లు డ్రైవింగ్ చేస్తూ దొరికిపోయారు. వీళ్ళందరి బైక్ సీజ్ చేశారు పోలీసులు. మైనర్లు వాళ్ళ పేరెంట్స్ కు బేగంపేట్ ట్రాఫిక్ పిఎస్ లో ఇవాళ కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రతిసారి ఇలాంటి డ్రైవ్లు చేసినప్పుడు పేరెంట్స్ కి 1 డే కౌన్సిలింగ్ ఇచ్చేవారు. అప్పటికీ వాళ్ళ తీరు మారకపోవడంతో ఈసారి 3 రోజుల పాటు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ప్రజల సేఫ్టీయే ముఖ్యమంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవులపై స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తామంటున్నారు. పిల్లలకి వెహికల్ ఇస్తే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం పేరెంట్స్ పై కూడా కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. నిన్న 267 కేసెస్ బుక్ అయినాయి. దానికోసం మేము ఈ రోజు వారి పేరెంట్స్ కి కౌన్సిలింగ్ సెషన్ పెట్టుకున్నాము. ఇంతకు ముందు మేము ఒక్క రోజు కౌన్సిలింగ్ సెషన్ పెట్టేవారు. ఇప్పుడు 3 రోజు పెడుతున్నాము. మన సిటీలో యాక్సిడెంట్ తగ్గించాలి. యాక్సిడెంట్స్ లో చాలా మంది వాల్యుయబుల్ లైఫ్స్ ఆర్ లాస్ట్, అది తగ్గించాలి. అన్ఆథరైజ్డ్ పర్సన్కి వాహనాలు ఇవ్వకూడదు. ఎవరికి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే వెహికల్ ఇస్తే ఏమవుతుంది, ఇది వైలేషన్ ఆఫ్ ఎంవీ యాక్ట్ అవుతుంది. సో ఓనర్ ఆఫ్ ది వెహికల్ కూడా లయబుల్ ఉంటాడు. సో పేరెంట్స్ ఉంటే, ఫ్రెండ్స్ ఉంటే కానీ, రిలేషన్స్ ఉంటే కానీ వారికి కూడా పనిష్మెంట్ ఉంటుంది. కౌన్సిలింగ్ కి అటెండ్ అయిన పేరెంట్స్ ఇక నుంచి పిల్లలకు వెహికల్స్ ఇవ్వబోమన్నారు. 3 రోజుల పాటు కౌన్సిలింగ్ అంటే తమకు కష్టం అంటున్నారు. రేపు ఎల్లుండి అంటే ఇది మాకు చాలా హెరాస్ ఉంది. అది మీరు డ్రింక్ అండ్ డ్రైవ్ వాళ్ళకి అయితే మార్నింగ్ పిలిచి వాళ్ళకి ఫటాఫట్ చేసి పంపించేసినారు. మేమైతే స్టూడెంట్స్ ఉన్నాం, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా సార్. వెహికల్ ఎట్లానే ఇస్తాం సార్, మేము బాబుకి వెహికల్ ఇవ్వలేము కదా సార్. ఇప్పుడు ఎట్లానంటే మాకైతే చాలా ఇది టైం చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ ఇరిచేసి రావాలంటే కూడా చాలా కష్టము. మైనర్ అని పట్టుకొని ఇట్లా ఫైన్ వేసినాం. కౌన్సిలింగ్ ఉంది, కౌన్సిలింగ్ అయినాక ఇచ్చేస్తారని చెప్పి వెహికల్ తీసుకుని మాది చాలా ఇచ్చినాక మళ్ళీ ఇచ్చేస్తామని చెప్పి ఇవ్వదని అనిపిస్తుంది బాబులు. మరో 2 రోజులు పేరెంట్స్ కు కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు పోలీసులు. ఇది పూర్తయ్యాకే వారి వెహికల్స్ తిరిగి ఇస్తామన్నారు.